భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగి, ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పెట్టి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వర్చువల్ దేశం కైలాస్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నారు నటి రంజిత. కాగా రంజిత 1990స్‌లో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉండేవారు. అయితే వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం నిత్యానంద పరిచయంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కాగా నిత్యానంద ఆశ్రమంలో చేరిన తర్వాత ఆమె తన పేరును మా నిత్యానందమయిగా మార్చుకున్నారు. సినిమా రంగుల ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి కాషాయ వస్త్రాలు ధరించి నిత్యానంద ప్రధాన అనుచరురాలిగా మారారు. నిత్యానంద స్థాపించిన వర్చువల్ ద్వీప దేశం కైలాసలో రంజిత ప్రస్తుతం అత్యంత కీలకమైన పదవి అయిన ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని టాక్. నిత్యానంద తర్వాత ఆ దేశంలో సర్వ హక్కులు నిర్ణయాలు తీసుకునే సర్వాధికారిని ఆమె కావడం విశేషం. అంతర్జాతీయ నివేదికల ప్రకారం కైలాస్కు సంబంధించిన అంతర్జాతీయ దౌత్య సంబంధాలు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు తమ ప్రతినిధులను పంపడం, ఆశ్రమ డిజిటల్ ఆర్థిక నెట్వర్క్ను పర్యవేక్షించడంలో ఆమెదే తుది నిర్ణయం. ఆధ్యాత్మిక రంగంలోకి రాకముందు రంజిత తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణించారు. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన నాదోడి పట్టుకారన్ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇది 1992లో వచ్చిన సినిమా. ఆ తర్వాత నటుడు కార్తీక్ సరసన చిన్న గౌండర్, యాక్షన్ కింగ్ అర్జున్ సరసన జై హింద్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో నటించి హీరోయిన్ గా ఎదిగారు. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి మహానటుల చిత్రాలలో ఆమె కీలక పాత్రలు పోషించారు. తన సహజ సిద్ధమైన నటనకు గాను ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ రంజిత తనదైన ముద్ర వేశారు. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు సరసన కెప్టెన్, అలాగే సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తాజ్ మహల్ వంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ ను మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మావి చిగురు సినిమాతో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన ఎగిరే పావురమా చిత్రంలో కూడా ఆమె నటించి మెప్పించారు. కేవలం హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్నారు. సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నిత్యానందంతో ముడిపడిన ఓ వివాదాస్పద వీడియో బయటకు రావడంతో రంజిత్ పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమెపై అనేక లీగల్ కేసులు, విమర్శలు వచ్చినప్పటికీ వాటినన్నింటినీ పక్కన పెట్టి ఆమె నిత్యానంద మార్గంలోనే నడిచారు. ప్రస్తుతం భారతదేశానికి దూరంగా కైలాస దేశ ప్రతినిధిగా డిజిటల్ మాధ్యమాల ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉన్నారని టాక్.